శ్రీకాంత్ గారు, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మీ భార్య మిమ్మల్ని కంట్రోల్లో పెడుతుందని? లేదని చెప్పండి. మిమ్మల్ని లేదని చెప్పండి. చెప్పరా? లేదండి, అసలు అలా కంట్రోల్లో ఎప్పుడు పెట్టదండి. ఏమండి ఏమండి, టైం అయిందండి, అర్జెంట్ గా నాది డాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది, పెట్టండి. ఏ ఛానల్ అనే? 93.5 రెడ్ FM లో. రేడియో డాన్స్ ప్రోగ్రామ్ ఎట్లా వస్తుంది? పిచ్చా నీకేమన్నా? ఆహా, మరి ఇంతకు ముందు ఫేస్బుక్ లో పల్లవి కుకింగ్ ఛానల్లో మీరు వెళ్ళేసి స్మెల్ అదిరింది అని చెప్పి నేను కామెంట్ పెట్టారుగా, వాసన ఎట్లా వచ్చింది మీకు? అంటే ఆ ఛానల్ కూడా నువ్వు ఫాలో అవుతావాను? ఒక్క ఆ ఛానలే కాదు, మీరు ఎవరెవరిని ఫాలో అవుతారో వాళ్ళందరినీ నేను కూడా ఫాలో అవుతున్నా. ఎక్కడెక్కడ కామెంట్ ఏమేమి పెడుతురో అన్ని చూస్తూనే ఉన్నాను నేను. జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం అట్లా పెడుతున్నా. చూస్తున్నా, అన్ని చూస్తూనే ఉన్నా. అవునండి, మా ఆడవాళ్ళకి ఎక్కువ సహనం ఉంటుందా, మీ మగవాళ్ళకి ఎక్కువ సహనం ఉంటుందా? మా ఆడవాళ్ళకు ఉన్నట్టు మీ మగవాళ్ళకి సహనం అస్సలు ఉండదు. మా మగవాళ్ళకే సహనం ఉంటుంది, మీ ఆడవాళ్ళకి అసలు సహనం అనేదే ఉండదు. కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మేమిద్దరం ట్రైన్లో వస్తున్నావా, ఆ రోజు నా పక్కకు ఒక అమ్మాయి కూర్చుంది. నాకు నిద్రలో అనుకోకుండా అమ్మాయి మీద తల వాల్చాను. అమ్మాయి లాగా ఒకటి బీకింది. అదే అమ్మాయి కాసేపు అయిన తర్వాత నిద్రలో నా మీద తల వాల్చింది. నేను ఆ అమ్మాయిని ఏమన్నా అన్నానా? అసలు ఏమల్లా కాచిగోడలో దిగాల్సినోడు కాకినాడ వరకు జర్నీ చేశాడు. నేనే సాక్ష్యం. దీన్ని సహనం అంటారు ఎవరైనా? సహనం అనేది. ఆ సహనం నాకు ఎప్పుడు వచ్చిందో వస్తుంది. నేను రేపు జర్నీ చేస్తా. సంధ్య, ఆడవాళ్ళు ఏ నెలలో తక్కువ మాట్లాడతారు చెప్పు? శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ టైంలో నోములు వ్రతాలు చేస్తారు కాబట్టి. కాదు, చెప్పాలనా? ఫిబ్రవరిలో. ఫిబ్రవరిలోనా? అంటే ఫిబ్రవరిలో డేస్ తక్కువ ఉంటాయని చెప్పినాను అట్లా అంటున్నావా? అంతే కదా మరి నేను చెప్పేది. మీ ఆడవాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, నాన్ స్టాప్ వాగుతూనే ఉంటారు. ఆ ఒక్క నెల మాత్రం రోజులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ నెల తక్కువ మాట్లాడతారు అన్నట్టు. అది నేను చెప్పేది. ఏం చెప్పావురా? అలా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.